నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ఎన్నికల ఖర్చుల కోసం ఆయన సొంత ఖర్చే పెట్టాలని చెప్పేసి భావించి ఆయన ఆస్తులు అమ్ముతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గానే హైదరాబాద్లో ఆయన ఇంటి స్థలం కూడా అమ్మినట్లుగా తెలుస్తోంది. అండ్ రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఇంకొన్ని ఇంటి స్థలాలని లేదంటే స్థలాలను కూడా ఆయన అమ్మి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చులకు సంబంధించి ఆయన పెట్టాలనుకున్నట్లుగా వినిపిస్తోంది. 24 అభ్యర్థులకు కూడా ఈయనే ఖర్చులు పెడుతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో మరి జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం జనసేనాని ఇలా ఇంటి స్థలాలను అమ్ముకుంటూ పోతే అసలు ఎంతవరకు ఖర్చు ఏంటి, ఇలాంటి పలు అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వీరశంకర్ గారు. నమస్తే మేడం. మరి జనసేన అభ్యర్థులు 24 మందిని గెలిపించుకోవడానికి ఆయన ఆస్తులు అమ్ముతున్నారు. రీసెంట్గా కూడా ఒక ఇంటి స్థలాన్ని అమ్మారు హైదరాబాద్లో అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీటి ఎంతవరకు వాస్తవం అంటారు? ఎన్నికల ఖర్చు అంటే చిన్న విషయం కాదు, ఒక్కరు కాదు, ఇక్కడ 24 మంది అభ్యర్థులు ఉన్నారు, ఇంకొంతమంది కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇంతమందిని గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో గెలిపించుకోవడం కోసం ఆయన ఆస్తులన్నీ అమ్మేస్తారా పవన్ కళ్యాణ్? ఏమంటారు? ఖచ్చితంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం పట్టుదలతో ఉన్నారనే విషయం మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే తాను కూడా గెలవలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ఖర్చుల వాటికే పెట్టేసి మనం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పంచకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి. అభ్యర్థులు కూడా చాలా నామినల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఆయన కష్టపడ్డ పరిస్థితి. ఈసారి అట్లా కాకుండా పట్టుదలగా తనకు పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ అయితే 24 సీట్లకు వీళ్ళు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ 24 సీట్లని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న మెగా ఫ్యామిలీ, అట్లాగే ఆయన చుట్టూ ఉన్న డైరెక్టర్లు వీళ్ళంతా కూడా గత 2-3 రోజుల క్రితం చెన్నైలో ఒక సమావేశమైనట్టు తెలుస్తా ఉంది. ఆ కొంతమంది డైరెక్టర్లు వీళ్ళంతా కాపు కుల సంఘానికి సంబంధించిన కాపు సంఘానికి సంబంధించిన బలమైన నేతలు వీళ్ళంతా కూడా చెన్నైలో సమావేశమయ్యి ఈ విషయంలో ఈ పొత్తులో భాగంగా ఈ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితి, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రాతిపదికన ఏదైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో, ప్రచారానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందో అవి కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేతలకు, అట్లాగే వాహనాలు ఇవి సమకూర్చుకోవడం కోసం మామూలుగా మిగిలిన అభ్యర్థులకి మిగిలిన పార్టీలకి ఎంతైతే ఖర్చు అవుతుందో దాంట్లో 10% ఖర్చు మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఖర్చు అవుతుంది అనుకోవచ్చు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అంటే పబ్లిక్ ను తరలించడం కోసం, పబ్లిక్ కి మిగిలిన ఖర్చుల కోసం వాళ్ళని కొనడానికి వీటికి ఎట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయన ఇన్నేళ్ళు రాజకీయం చేసేటువంటి 10 సంవత్సరాలు నిలబడ్డాడు అంటే ఇదే కారణం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్నికల్లో మాత్రం ఈ మేనియా పనిచేయదు. ఖచ్చితంగా స్థానికంగా పోటీ చేసే అభ్యర్థికి బలంగా ఎదురు పార్టీలు వాళ్ళు ప్రలోభాలకు గురి చేసినప్పుడు వాళ్ళని అడ్డుకుంటానికి, వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వీళ్ళ తరపున వచ్చి ప్రచారం చేయడానికి వచ్చిన కార్యకర్తలకు భోజన సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకు వాహన సదుపాయం కల్పించాలి, అట్లాగే ప్రచారం చేయడానికి వాహనాలు ఇట్లాంటివి కూడా సమకూర్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉంటాయి. ఇలాంటి సాధారణ ఖర్చులు కూడా పెట్టుకోలేని, ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు అమ్మి వాళ్ళందరికీ ఖర్చు పెట్టి ఈ 24 మందిలో ఎవరైతే తక్కువ ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ తన డబ్బులతో ఖర్చు పెట్టి వీళ్ళని, తన డబ్బులు అంటే తన కుటుంబం ద్వారా వీళ్ళందరూ స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి మొదట పవన్ కళ్యాణ్ గారు ఆస్తి అమ్మారని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబం నుంచే రామ్ చరణ్ గారి భార్య కానివ్వండి, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ వచ్చారనే విషయం ఈ కాపు మీటింగ్ ద్వారా తెలుస్తుంది. వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ అంతా కలిసి కూడా ఈ 24 మంది అభ్యర్థుల్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టే విధంగా
ఆ ఎన్నికల ఖర్చు ఏదైతే ఉంటాయో వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ జనసేనానికి అంతేగాని సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆస్తి మీ ఓట్లు అభ్యర్థులు కొట్టారనే అభ్యర్థుల పంపకంలో 24 అసెంబ్లీ స్థానాల్లో 3 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంలో దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా డబ్బులు కావాలి ఈ ఎన్నికల పార్టీకి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఎన్నికల క్యాంపెయినింగ్స్ కానీ సభలు నిర్వహించడానికి కానీ పవన్ కళ్యాణ్ కనుక ఫండ్ రైజ్ చేస్తే ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అది కాకుండా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులైనా అమ్ముకొని పార్టీకి సంబంధించినటువంటి సభలు నిర్వహించడానికి ఎన్నికల్లో అయ్యేటువంటి ఖర్చులు పెట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇందులో చాలా ఇప్పుడున్న జన సైనికులు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన క్వశ్చన్ ఇది, తెలుసుకోవాల్సిన సమాధానం ఇది. ఎందుకంటే గతంలో మొన్న ఈ సీట్లు ప్రకటించే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆశావాహుల నుంచి చాలా ఫండ్ అయితే పార్టీకి తీసుకోమని చెప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆశావాహుల దగ్గర ఏదైతే టికెట్ ఆశించి లేకపోతే ఏదైనా ప్రలోభాన్ని ఆశించి వాళ్ళకి కావాల్సిన సీట్లు ఆశించి వాళ్ళ దగ్గర కనుక వీళ్ళకి ఫండ్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ చూపించాలి. రాజకీయంలో ఇలాంటి ఏవి సాధ్యపడవు. నిస్వార్థంగా ఎవరైతే జనసేన పార్టీ అభివృద్ధి కోసం జనసేన కోసం ఎవరైతే ఖర్చు ఇవ్వదలుచుకున్నారో ఆ ఫండ్ మాత్రమే ఆయన తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఫండ్ రైజింగ్ కి వెళ్తే కోటాను కోట్లు విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి వస్తాయి. కానీ వాళ్ళు ఆశించిన విధంగా ఈయన కనుక ఆ అమౌంట్ తీసుకుంటే వాళ్ళకి ఆ వర్క్ అనేది చేసి పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఆ సీటు ఆశించారో ఆ సీటు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికార ప్రతిపక్ష పార్టీలు వాటికి భిన్నంగా ఈయన రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే గాడిలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇట్లా ఆశావాహుల నుంచి ఫండ్ తీసుకోవడానికి వెనకాడారని చెప్పొచ్చు. ఆ నిజాయితీని జన సైనికులు గుర్తించాలి మేడం. అవును. సో అంటే రీసెంట్ గానే ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం జరిగింది, ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు పెట్టాలి అనేసి. కానీ దాన్ని వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓట్లు అమ్ముతున్నాడు అని ఈ సెన్స్ లో వాళ్ళు వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు అదందరికీ తెలిసింది, మనం విన్నాం కూడా, చర్చించాం కూడా ఈ అంశానికి సంబంధించి. సో మరి ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ఖర్చుల కోసం ఎన్నికల్లో ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికలు వితిన్ 2 months లో ఎన్నికలు ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఆయన ఎవరిని అడగకుండా, అడిగితే ఎవరన్నా ఇస్తారు పవన్ కళ్యాణ్ అడగగానే, కానీ అది అలా అడగకుండా ఆయన ఆశలు ఏవైతే ఉన్నా వాటిని నమ్మి ఈ 24 అభ్యర్థుల్ని అసెంబ్లీకి సంబంధించి అలాగే 3 ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకున్నటువంటి ఉద్దేశంలో ఈయన ముందుకెళ్ళడం, ఇది దేనికి సంకేతం? దీన్ని వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా నెగిటివ్ గా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా దాంట్లో నెగిటివ్ కోణం ఏదైతే ఉంటుందో దాన్ని చూపించి కొంతమంది ఇప్పుడు ఎవరైతే జనసేనలో ఆశావాహులు ఉన్నారో వాళ్ళ కొంతమందిని ప్రలోభ పెట్టి ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి పంపించిన వాళ్ళని జనసేనలో పెట్టి వాళ్ళని ఇప్పుడు టెంప్ట్ గురి చేసి వాళ్ళకు కొంచెం సొమ్మిచ్చి జనసేన మీద తిరుగుబాటు చేయమనే పరిస్థితి గతంలో మీరు చూశారు. నిన్న రేత్రో నాదెండ్ల మనోహర్ గారి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. ఆ వ్యక్తి ఎవరు అంటే అతను గతంలో ఆ ప్రాంతంలో మద్యం వ్యాపారం చేసిన అతను వైఎస్ఆర్సీపీలో 2014 టైం నుంచి వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి జెండా పట్టుకున్న వ్యక్తి. అతను కాలక్రమేణా వైసీపీలో తనకు అవకాశం లేక జనసేన పార్టీకి 2019లో తిరగడం జరిగింది. అదే వ్యక్తి ఇప్పుడు ఇందులో సీటు రాలేదనే విషయంలో, ఇక్కడ ఈ పొత్తులో భాగంగా ఆయనకి సీటు రాలేదనే విషయంలో ఎంతకైనా తెగబడే పరిస్థితి. ఆయన్ని ఎవరు ప్రలోభ పెడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇట్లాంటి వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేసి వీళ్ళని జనసేన పార్టీ మీదకి పవన్ కళ్యాణ్ మీదకి ఉసిగొలుపుతున్నారనే విషయం తెలియని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేరు ముఖ్యంగా. ఎగ్జాక్ట్లీ అండి. కాకపోతే వీరశంకర్ గారు ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థాంక్యూ. సో వ్యూయర్స్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ జనసేనాని ఆయన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్ముతున్నారు కూడా. ఆల్రెడీ ఒక ఇంటి స్థలం అయితే హైదరాబాద్లో అమ్మేశారు అన్నట్టుగా తెలుస్తోంది. 24 అసెంబ్లీ అభ్యర్థులు అలాగే 3 ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలి, వాళ్ళ ఆ స్థానానికి చేరుకోవాలన్నటువంటి దృఢ నిశ్చయంతో జనసేనాని ఆస్తులు అమ్మి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చులకు సంబంధించి పార్టీకి సంబంధించి సభల నిర్వహణ కావచ్చు, లేకపోతే సభకు వచ్చినటువంటి వాళ్ళకి కార్యకర్తలకి అందరికీ అభిమానులకి ఏవైతే సదుపాయాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అరేంజ్ చేయడానికి ఖర్చులు అవుతాయి. కాబట్టి వాటికి సంబంధించి ఎవరిని అడగకుండా ఈయన ఆస్తులు అమ్మ మాత్రమే వాటికి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఇది అప్డేట్స్ అండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.